హలో ఫ్రెండ్స్, ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం దోశలు వేసుకునే ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఎగ్స్ని తీసుకోవాలి. ఒక్కొక్క ఎగ్ని ఇలా పగలగొట్టుకొని హాఫ్ బాయిల్ లాగా వేసుకోవాలి. ఎగ్ ఎల్లోని ఎక్కువగా కదిలించకూడదు, లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ ఎలా వేసుకుంటారో అలా వేసుకొని పెట్టుకోవాలి. ఒక సైడ్ బాగా సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో బాగా కాలేటట్టు చూసుకోవాలి. కొద్దిగా కాలాక దానిపైన కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆయిల్ ఓన్లీ రావడానికి, అది పెనం పై నుండి రావడానికేనండి. ఒక సైడ్ బాగా కాలాక రెండో సైడ్ టర్న్ చేసుకొని బాగా కాల్చుకోండి. దాన్ని కాలాక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగిలిన ఎగ్స్ని కూడా అలాగే వేసుకొని హాఫ్ బాయిల్ లాగా వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. హాఫ్ బాయిల్ లాగా అన్నిటినీ వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఇష్టం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకొని వేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్ని ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోండి. హాఫ్ బాయిల్ వేసుకొని తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎగ్ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. దానిలోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలను. ఉల్లిపాయలు బాగా వేగాక దానిలో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోండి. దానిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్లోనే పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక దానిలో ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. వేసుకొని బాగా మగ్గించుకోండి. ఆయిల్లో బాగా వేయించుకోవాలి. టమాటాలు ఆయిల్లో బాగా మగ్గాలండి. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత దానిలో ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని సిమ్లో బాగా కలుపుకోండి. సిమ్లో బాగా కలుపుకున్నాక దానిలో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లోనే బాగా వేయించుకోవాలి. మసాలాలు బాగా వేగాక ఒక గ్లాసుంబావు నీళ్లు పోసుకోవాలి. గ్లాసు నుండి గ్లాసుంబావు నీళ్లు పోసుకొని సిమ్లోనే బాగా మరిగించుకోవాలండి. సిమ్లోనే బాగా మరిగించాలి. గ్లాసుంబావు నీళ్లు పోసుకొని
బాగా మరిగాక మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని సిమ్లోనే మొత్తం దగ్గర పడే వరకు, కర్రీ మొత్తం దగ్గర పడే వరకు, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ కొద్దిగా దగ్గర పడే వరకు ఉంచుకోండి. కర్రీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఆ హాఫ్ బాయిల్స్ ఆమ్లెట్ ఆ కారం ఉప్పును బాగా పీల్చుకొని చాలా బాగుంటుందండి టేస్ట్. దగ్గర పడిన తర్వాత దానిపైన కొద్దిగా మిరియాల పొడి చల్లుకోండి. మిరియాల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కొద్దిగా చల్లుకోండి పైన. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కర్రీ ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి.